హాయ్ అండి. ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్‌తో మీ ముందుకు వచ్చానండి. ఇదే జొన్న పిండి దోశ అండి. ఇది చాలా టేస్టీ అండ్ హెల్తీగా ఉంటుంది. దీనికోసం అయితే 2 కప్పుల జొన్న పిండి తీసుకున్నానండి. ఇది ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చండి. ఈ బ్రేక్ఫాస్ట్ ఎక్కువ టైం తీసుకోదు మరియు హెల్త్‌కి చాలా మంచి టేస్ట్ కూడంగా చాలా బాగుంటుంది. పిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా స్మూత్‌గా వచ్చే వరకు అయితే కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న పిండిని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకొని 10 మినిట్స్ తర్వాత దీంట్లోని మన టేస్ట్‌కి సరిపోని సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పిండినంతా కలిపి అందులోకి వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనకు దోశ వేయడానికి సరిపోని వాటర్ అయితే ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేనైతే ఇందులోకి సన్నగా తరిగిన ఆనియన్, ఇంకా సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ కొత్తిమీర కట్ చేసినవి ఇందులో వేసుకున్నాను. ఇంకా దీంట్లో అయితే మనం క్యారెట్ తురుమైనా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ దోశ పిండి అయితే మనం రెగ్యులర్గా ఉండే దోశ పిండి లాగా కాకుండా ఇదైతే కొంచెం లిక్విడ్ లాగా వాటర్గా ఉంటేనే దోశ వేసుకోవడానికి ఈజీగా వస్తుంది. తర్వాత పెనం అయితే క్లీన్ చేసి దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ పిండిని అయితే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేయాలి దోశ పిండిని. ఇంకా మనం రెగ్యులర్గా వేసే దోశ మాదిరిగా అయితే వేయకూడదండి. మధ్యలో వేసి ఇట్లా స్ప్రెడ్ చేయడం అట్లా చేయకూడదు. ఇట్లా స్పూన్తో వేస్తే సరిపోద్ది. ఇట్లా వేసిన తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేస్తూ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది. అది మన ఆప్షన్ అండి. కొంచెం ఆయిల్ అప్లై చేస్తూ ఇంక ఈ విధంగా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కాలిన దోశ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా క్రిస్పీగా కానీ ఉంటుంది. ఇదైతే మనకు ఒక 10 మినిట్స్లో చేసుకోవచ్చు. ఎక్కువ ప్రాసెస్ ఉండదు. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. నేనైతే ఇంకా దోశ విత్ గ్రీన్ చట్నీ కాంబినేషన్లో చేసుకున్నాను. గ్రీన్ చట్నీ అయినా బాగానే ఉంటుంది దోశకి, ఇంకా పల్లి చట్నీ అయినా బాగానే ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా హెల్తీ బ్రేక్ఫాస్ట్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.